నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం ఫెస్టివల్స్కైనా లేదా గుడిలో ప్రసాదంగా అయినా సడన్గా గెస్ట్ ఇంటికి వచ్చిన ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో చేసి పెట్టవచ్చండి. ఈ హల్వా కోసం నేను డ్రై ఫ్రూట్స్, షుగర్, బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, అలానే ఆవు నెయ్యి, ఇలాచి, ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హల్వాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బొంబాయి రవ్వని యాడ్ చేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే తురిమి పెట్టుకొని ఉన్న కొబ్బరి పొడిని యాడ్ చేద్దాం. ఈ రెండు బాగా మిక్స్ చేసి వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ 50% వరకు ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వకి 3/4 వంతు కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఫుడ్ కలర్ అనేది ఆప్షను, మన ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే నెయ్యిని యాడ్ చేసి ఇలా కలుపుకుందాం. ఇందులోకి ఆవు నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది, అలానే మంచి స్మెల్ కూడా వస్తుందండి. తినని వాళ్ళు కూడా ఈ స్మెల్ చూసి కొంచెమైనా తినాలి అనిపించే ఫీలింగ్ వస్తుంది. అన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా గ్యాస్ని సిమ్లోనే ఉంచి 1 మినిట్ వరకు మగ్గనివ్వాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా స్వీట్గా ఉండే ఈ హల్వాని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లోకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీలతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.